నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ మన అతి నీతిపరుడు, అతి మంచి వ్యక్తి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చాను మీ ముందుకి. ఇప్పుడు నెటిజన్లు కొత్తగా చెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి జగనన్న పనులను కొత్త సామెత సృష్టించేశారు. ఏమన్నాడంటే, ఈ సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి గుంటూరు జిల్లాలో ఆ సంస్థకి కేటాయించినటువంటి 1000 పైచిలుకు ఎకరాల్లో ఒకే ఒక సెంటు భూమి కూడా ప్రభుత్వ భూములు కానీ, అటవీ భూములు కానీ, లేదా అసైన్డ్ భూములు కానీ లేవని చెప్పి ఆయనకు సర్టిఫికేట్ ఇచ్చుకున్నారు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వే చేస్తే దాదాపు 25 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉందని దాన్ని వెనక్కి తీసుకోబోతున్నారని ఇప్పుడు ఒక వార్త వచ్చింది. ఇది చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఎంఆర్ఓ 1000 చిల్లర ఎకరాలకు సంబంధించిన ఓకే కథ చెప్పింది. 1000 చిల్లర ఎకరాల మొత్తం పట్టాభూమి ఆవిడ మొత్తం పట్టాభూమి అంట. ఎక్కడ వంకలు వాగులు లేవని కూడా ఆవిడే చెప్పింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే 4 ఎకరాలు అని చెప్పి ఆవిడ చెప్పింది. గవర్నమెంట్ 4 ఎకరాలు చిల్లర ఎకరాలలో కేవలం 4 ఎకరాలు అది కూడా తీసుకోలేదంట. అది కూడా తీసుకోలేదంట చూడు అని ఆవిడే చెప్తున్నారు. కూడా అది కూడా తీసుకోలేదని కూడా ఆవిడే చెప్తాను. తీసుకోలేదు. 2 ఎకరాలు హిలాక్స్ అంట. హిలాక్స్ ఇప్పుడు కామెడీ చేస్తాడు చూడు. అంటే హిలాక్స్ అంటే కొట్టదు. బా మంచి కమెడియన్ ఉన్నాడు అన్న నీలో. ఒక ఎకరా చిల్లర డాటెడ్ ల్యాండ్ 1 ఎకరా అంట. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన పోవడం, అక్కడ ఏమేమో జరుగుతుందని చెప్పడం, మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుంది. నీకు ఎందుకు ఆశ్చర్యం కలిగించదు? 1000 ఎకరాలు తీసుకొని ఇంతవరకు అక్కడ ఒక ఇటుకరాయి కూడా పెట్టకుండా ఫ్యాక్టరీ కడతానని చెప్పి, సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందని, ఉపాధి కల్పిస్తాము, గుంటూరులోని మన యువతకు ఉపాధి కల్పించే పని నేను తీసుకుంటాను అని చెప్పి భూములు కొట్టేసి ఇంతవరకు కనీసము కంకర్రాలు కూడా వేయలేదు కదా. ఆశ్చర్యం కల్పిస్తుంది. నీకు ఎందుకు కనిపించదు? ఆశ్చర్యంగానే ఉంటుంది. పక్కనే భవ్య సిమెంట్స్, పక్కన భవ్య సిమెంట్స్, సరస్వతి పవర్ పక్కన సిమెంట్స్ పక్కనే భవ్య సిమెంట్ వాళ్ళు ఎకరా 50,000 రూపాయలు కొన్నారు. ఇప్పుడు చూడండి వెనకాల నుంచి కాదు సార్, 6 లక్షలు సార్ అంటాడు ఒక ఆయన. వద్దు అంటున్నాడు. 50 అని చెప్తాను. నోరు తెరిస్తే అబద్ధం. వాళ్ళు కొంటే వాళ్ళ పక్కనే పక్కనే తర్వాత మనము ఎకరా ఎంత కొన్నాను తెలుసా? 3 లక్షలు తక్కువ కొన్నా. అబ్బా, రైతులంటే నీకు ప్రేమ, విపరీతమైన ప్రేమ నీకు. గ్రామ సభ పెట్టి గ్రామ సభ పెట్టినాడంట. గ్రామ సభ పెట్టి అక్కడుండే రైతుల్ని పొలాలు ఎంత రేట్లు ఉన్నాయని అడిగితే 2,75,000 రూపాయలు అని చెబితే, ఈయన అతి మంచితనము, అతి నిజాయితీ వల్ల 3 లక్షల రూపాయలు ఇస్తాను, ఇంకా 25,000 ఎక్స్ట్రానే ఇస్తానని చెప్పి తీసుకున్నానని చెప్పుకొని వచ్చాడు. ఇప్పుడు ఒక న్యూస్ చూడండి ఏం చెప్పాడు ఆ వీడియోలో. మొత్తం 1000 ఎకరాల్లో స్వచ్ఛంగా కష్టపడి సంపాదించిన డబ్బులతోనే కొన్నాము, ఇడుపులపాయలో వ్యవసాయం చేసి వచ్చిన డబ్బులతోనే కొన్నాము. 1 ఎకరం కూడా అందులో డాటెడ్ ల్యాండ్ గాని, అసైన్డ్ భూములు గాని, ప్రభుత్వం భూములు గాని లేదు. ఈ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేసి వచ్చినాడని కదా చెప్పినాడు. ఇది చూడండి. నేడు సరస్వతి పవర్ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు. 24.84 ఎకరాలు ఇక ప్రభుత్వానివే. ఇది చూడండి. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కోసం కొనుగోలు చేసిన భూములు ప్రభుత్వ అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్లను రద్దుకు పల్నాడు కలెక్టర్ పి అరుణ్ బాబు ఆమోదం తెలిపారు. మాచవరం మండలం వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాల ప్రభుత్వ భూములను తప్పుగా రిజిస్ట్రేషన్ చేశారని నా తండ్రి యొక్క అధికారాలు అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి 1000 ఎకరాల భూములు రైతుల దగ్గర కొట్టేసి ఇంతవరకు కనీసం ఒక ఇటుక కంకర కూడా పెట్టకుండా దాన్ని ఈడీ కేసుల్లో ఇరికిచ్చేసి ఆ రైతుల నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు దాన్ని తొవ్వే కొద్దీ 24.84 ఎకరాలు ప్రభుత్వ భూములని తేలడము, దాన్ని ఇప్పుడు ప్రభుత్వము ఆ రిజిస్ట్రేషన్ ని రద్దు చేసి ఆ 24.84 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వము స్వాధీనం చేసుకోబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే అంశం మీద ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆయనకి తలకాయ ఉందా, ఆఫ్ బేక్డ్ పొలిటీషియన్స్ అని చెప్పి
ఈయనకి పదవి ఎలా వచ్చింది? ఆల్రెడీ సర్వే చేసినటువంటి భూములను మళ్ళా సర్వే చేయడం ఏంది? ఇదిగో ఎంఆర్ఓ చెప్పిందని ఏదో వీడియో తీసుకొని వచ్చి జనాలను తప్పుదోవ పట్టించాడు. ఈ రోజు అడ్డంగా దొరికిపోయాడు. ఆ 1000 ఎకరాల్లో 24.84 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఒక్క సరస్వతి ఇండస్ట్రీస్ కి కేటాయించిందే కాదండి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని ఫ్యాక్టరీలకు ఏదైతే భూములు కేటాయించారో అవన్నీ మళ్ళీ సర్వే చేస్తే అందులోని బొక్కలు ఖచ్చితంగా బయటపడతాది. ఈ బొక్కలు తప్పిపుచ్చుకోవడానికి 5 సంవత్సరాలు అధికారంగా ఉన్నప్పుడు కూడా అక్కడ ఫ్యాక్టరీ కట్టకుండా జనాల్ని, రైతుల్ని మోసం చేసి తక్కువ రేట్లకు భూములు కొనేసి 3 లక్షల రూపాయలతో భూములు కొని ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకరా ₹1,00,00,000 మార్కెట్ ధర ఉండడంతో ఆ భూములను జగన్మోహన్ రెడ్డి గారికి, సరస్వతి ఇండస్ట్రీస్ కి కట్టబెట్టిన రైతులు లబోదిబోం అంటున్నారు. కనీసం ఫ్యాక్టరీ పెట్టలేదు కదా, మా భూములు మాకు వెనక్కి ఇచ్చేయండి, మీ 3 లక్షలు మేము ఇస్తామంటే దాన్ని తీసుకుపోయి ఈడీలో ఇరికిచ్చిందాడు. కాబట్టి ఇలా ఫ్యాక్టరీ పెడతామని 1000 ఎకరాలు కొట్టేసి కనీసం అక్కడ ఫ్యాక్టరీ కాదు కదా, కనీసం ఒక కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టకపోగా అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులు, యువత మనకు ఉపాధి అవకాశాలు వస్తాయి అని చూసి ఎదురు చూసినటువంటి యువత కళల్లో కారం కొట్టాడు. కాబట్టి నేనేం చెప్తానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా ఏదైనా ప్రెస్ మీట్ చెప్పేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇకనైనా అబద్ధాలు మానేయండి సార్. చూడండి, అడ్డంగా బుక్ అయినారు. ఇప్పుడు మీ ఏదో ప్రూఫ్ అని చెప్పి తీసుకొని వచ్చి ప్రతిసారి మీరు ప్రెస్ మీట్ పెట్టడము, మీరు మీమర్స్ కి మెటీరియల్ అవుతున్నారు సార్. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని ఎవరి మీద కామెంట్ చేసేటప్పుడు కొంచెం విజ్ఞతతో ఆలోచించి కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేంటి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.